హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఓటింగ్ ఎట్లుంది? ఓటింగ్లోకి వచ్చేటప్పటికి నామినేషన్లోకి వచ్చేటప్పటికి భరణి గారి ఫ్యామిలీ మొత్తం ఉంది. మరి కొడుకు, కూతురు, చెల్లెలు, మరి భరణి గారు నలుగురు ఉన్నారు. నలుగురు కూడా టాప్లోనే ఉన్నారు. ఒక రాము కింద తప్పితే నలుగురు కూడా మంచి ఓటింగ్తోనే ఉన్నారు, కానీ కొద్ది గొప్ప కొర తేడాతో ఉన్నారు. మరి భరణి గారి ఓటింగే మరి తక్కువ అయిపోయింది. తన కూతురు ఓటింగ్ అయితే దూసుకుపోతుంది, మామూలుగా లేదు. 35% తోటి తనుజే ఉంటే మిగిలిన 75%, ఒక 65% మిగిలిన వాళ్ళు ఉన్నారు, 5గురు. మరి తనుజ అంత టాప్లో ఉందంటే కొంత నిన్న కళ్యాణ్ని దూరంగా పెట్టడం, ప్లస్ భరణి గారు కూడా భరణి సార్ అని పిలవటం, అది తప్పిస్తే ఫ్యాన్ బాగుంది. ఎందుకంటే మన మాదిరి కూడా అంటాం చూడండి, తనుజకి ఏం డౌట్ లేదు. బొమ్మరిల్లు సినిమాలో జెనిలియా టైపు, అంటే అప్పుడే మాట్లాడేస్తుంది, అప్పుడే వదిలేస్తుంది, ఇక సైలెంట్ అయిపోయింది, ఇంక వేరేది ఏం మాట్లాడదు, మనసులో పెట్టుకోదు. ఆ టైప్ క్యాండిడేట్ తనుజకి ఏం డోకాలేదు అంటుంది నిన్న మాధురి గారు కూడా. అంటే బయట కనిపెట్టింది కదా, ఇక్కడ కూడా కనిపెట్టింది కదా. నేను సంజన మాట్లాడుతుంటే కూడా లేదు నాకు అలా అనిపించట్లేదు తనుజ విషయంలో అని కూడా అంటుంది. ఎట్లయితే భరణి గారి కూతురు తనుజ గారు సూపర్గా ఓటింగ్లో దూసుకుపోతుంది. నెక్స్ట్ వచ్చి సుమన్ శెట్టి గారు తన ఆట ఆడుకోవడం వల్ల ఏమో వచ్చిన వాళ్ళందరూ కూడా సుమన్ శెట్టి గారినే గేమ్లో తీసుకుంటున్నారు. అంటే వాళ్ళ ఉద్దేశంలో టఫ్ క్యాండిడేట్స్ని తీసేయాలి. నిన్న కెప్టెన్సీ కంటెంట్స్లో తనుజ, సుమన్ ఉన్నారు. లాస్ట్లో తనుజని మాధురి గారు సెలెక్ట్ చేశారు. మాధురి ఇంకొకళ్ళు తనుజ అన్నారు. తనుజని ఫిక్స్ అయ్యారు ముందు. తర్వాత ఆలోచించుకొని గౌరవ్, నెక్స్ట్ సాయి శ్రీనివాస్, తర్వాత ఆయేషా, ముగ్గురు కలిసి అట్లా కాదు అని ఆలోచించుకొని టఫ్గా పెడితే అట్లా వాళ్ళందరూ తనుజకే సపోర్ట్ వస్తారు. అంటే ఏదైనా ఓటింగ్ లెక్కలో ఉన్న కెప్టెన్ అవ్వాలంటే వాళ్ళందరూ తనుజకి సపోర్ట్ చేస్తారు, సుమన్ గారికి సపోర్ట్ తక్కువ. అట్లా వద్దు, సుమన్ గారిని తీసుకుందామని అప్పుడు మళ్ళీ ఆలోచించి సుమన్ గారి పేరు చెప్పారు. అక్కడ చూడండి, వాళ్ళు తిరిగితే అట్లా వీళ్ళు లోపల ఉండేవాడు తెలియలేదు, వాడు బుర్ర పెట్టి ఆడారు. ముగ్గురు ఆడపిల్లల బాల్ని మనుషులను ఆపుతుంటే బాల్ని ఇద్దరు అబ్బాయిలు వేసేసారు. కొంచెం కూడా క్యాలిక్యులేషన్ లేకుండా, వాళ్ళ కోఆర్డినేషన్ లేకుండా ఆటలకు వస్తే అట్లే ఉంటుంది. ముందు మాట్లాడుకోవాలి కదా, వీళ్ళు ఎట్లా మాట్లాడుకున్నారు, గంటలు మాట్లాడుకున్నారు, ప్లాన్లు వేసుకున్నారు. వాళ్ళు మాట్లాడుకోవాలి కదా. ఎట్లయితే సుమన్ గారిని అయితే కంటెండర్ అయ్యాడు, కెప్టెన్సీ కంటెండర్. మరి చివరి వరకు కెప్టెన్ అయినా ఆశ్చర్యపడిన అవసరం. ఎందుకంటే సుమన్ గారు తన ఆట ఆడతాడు, పెద్ద గొడవల్లో తలదొరచడం, నెగిటివ్ ఏం లేదు, ఇక్కడ మాట అక్కడ చెప్పడం. దాన్ని బట్టి కూడా సుమన్ గారిని బాగా ఇష్టపడుతున్నారు వాళ్ళు, ఆడియన్స్ కూడా ఇష్టపడుతున్నారు. జెన్యున్గా ఉన్నాడు, సైలెంట్గా ఉన్నాడు, కాంట్రవర్సీ లేదు, నెగిటివ్ లేదు, ఇక్కడ మాటలు అక్కడ ఏం చెప్పడం. దాన్ని బట్టి కూడా ఆడియన్స్ ఓట్లు వేసే అవకాశం ఉంది. దాన్ని బట్టి సుమన్ గారు సెకండ్ ప్లేస్లో ఉన్నారు. డెమాన్ అయితే ఏంటి అంతగా చెప్తున్నా కానీ లైవ్లో ఎంత చెప్తుంది, వదిలేవయ్యా రీతుని వదిలేయి, నువ్వు రీతు వల్ల నీ గేమ్ పాడవుతుంది, నువ్వు టాప్ 5 దాకా ఉండాలా వద్దా అని ఆయేషా చెప్పింది గట్టిగా. ఎందుకు కెప్టెన్సీ కంటెండర్ని తీసుకోలేదంట రీతు తరఫున డెమాన్ వెళ్ళి బతులాడుతున్నాడు వాళ్ళని, రీతు ఏడుస్తుందని. వాళ్ళేమో నీకెందుకయ్యా, నీ సంగతులు చూసుకుంటారు వాళ్ళు. లేదు నాకు హెల్ప్ చేసింది రీతు ఒకసారి అంటే, ఒకసారి హెల్ప్ చేస్తే మిగతా టైంలో ఉండి హెల్ప్ చేస్తా కూర్చుంటావా చెప్తుంటే డెమాన్ మారడే. ఇప్పుడైతే ఓటింగ్ పర్లా, ఏ కామన్ మ్యాన్ లెక్కలో మీరు కామన్ మ్యాన్స్ అందరూ బయటకు వెళ్ళినారు, సీజా బయటే ఉంది, ఓట్లు వేస్తున్నారు పర్లా. ఇంకా రీతుని కూడా దూరం పెట్టుకుంటే ఇంకా గేమ్ బాగుంటుంది డెమాన్ది. ఎందుకంటే ఏదన్నా మాట వస్తే నేను చెప్తున్నాడు, ఫ్రెండ్స్ చెప్పకుండా సినిమాకి వెళ్తేనే ఏడ్చేవాడంట, అంత సెన్సిటివ్గా ఉంటాడంట. అట్లాంటిది ఇప్పుడు రీతుకి ఇవ్వలేదని ఏడుస్తున్నాడు, కన్నీళ్ళు పెట్టుకున్నాడు అక్కడ. వాళ్ళు చెప్పుకున్న తర్వాత రమ్య, ఆయేషా ఏడుస్తున్నాడని. అంత సెన్సిటివ్ అయితే ఎట్లా డెమాన్? రీతుని వదలమంటే వదలంటున్నాడు అక్కడ, ఓపెన్గా చెప్తున్నాడు. తర్వాత ఆయేషాకి డ్యాన్స్ నేర్పినందుకు అలి కూర్చుంటే మళ్ళీ బతులాడుకుంటున్నాడు రీతుని. ఇట్లయితే టాప్ 5 దాకా కష్టం అనిపిస్తుంది. డెమాన్ తన ఆట తనే పాడేసుకున్నాడు, మంచి ఆడతాడు, చాలా బాగా ఆడతాడు, చాలా తెలివిగలవాడు. మరి ఈ రీతు గొడవ వల్లే తను గేమ్ పాడవుతుందేమో అనిపిస్తుంది. టాప్ 5 దాకా ఉంటాడో అనిపిస్తుంది. వాళ్ళ దృష్టిలో ఏంటి, టాప్ 5 రీతు, కళ్యాణ్, డెమాన్ వెళ్ళని ఆలోచన చేస్తున్నారు. తనుజను కూడా బయటికి గంటని ఆలోచన చేస్తున్నారు. తనుజ ఉన్నప్పుడు కానీ వాళ్ళు ఉన్నప్పుడు మనం ఏం మాట్లాడుకుందాం వాళ్ళు అనుకుంటున్నారు. చూడండి, డెమాన్ ఆట బాగుందని వాళ్ళకు కూడా తెలుసు. డెమాన్ వస్తే వాళ్ళు గెలవరనే సంగతి కూడా తెలిసి నేను డెమాన్ సెలెక్ట్ చేయలేదు వాళ్ళు. ఇప్పుడు ఎంత చెప్పినా అంటలేదు. రమ్య చెప్పింది, నువ్వు వినరా బాబు, విను అని చెప్తున్నా కానీ మొహం మీద అడిగింది, నువ్వు ఏడుస్తున్నావు ఏంటంటే నేను ఆడవట్లేదు అంటున్నాడు. డెమాన్ కొంచెం మారితే బెస్ట్. ఇప్పుడైతే ఓటింగ్ పర్లా, 3rd పొజిషన్లో ఉన్నాడు. 4th పొజిషన్లో భరణి గారు ఏంటబ్బా 4th పొజిషన్లో మరీ ఘోరంగా. భరణి గారి కంటే తక్కువ అందరూ పైన ఉంటే
మరి ఎందువల్ల అట్లా అవుతుందంటే మెయిన్ దివ్యాని. నేనంతా ఏడుస్తాను అంతబ్బా. భరణి గారికి మానసిక టార్చరే, మామూలు టార్చర్ కదబ్బా. టార్చర్ ఏడుస్తుంది. నువ్వు ఆడాలనుకుంటే విడిగా ఆడుకోపో అంటది. ఆయన ఏడుస్తాడు, ఆయన కన్నీళ్ళు దుడుస్తుంది. ఏంది ఇది? అదేనంటే నేను వెళ్ళిపోతే నువ్వేమైపోతావు అని నీ గురించి నా బెంగ అంటది. ఇదేంది? ఒకళ్ళొకళ్ళు అక్కడికి వచ్చినాక తెలుసు. అది కూడా 3 వారాల తర్వాత తెలుసు. అది కూడా అంతకుముందేం పరిచయాలు లేవు కదా. అంత బాండింగ్ ఏర్పడటానికి 5 వారాల చుండ తనుజే భరణి సార్ అని పక్క వెళ్ళిపోతుంది ఒకసారి పిలిచి. మరి దివ్య వాళ్ళ భరణి గారు ఆడ దెబ్బతిందని వాళ్ళు చెప్పడం కరెక్టే. దివ్య వెళ్తేనే భరణి గారు సెట్ అవుతాడేమో. ఏమో సెట్ అవుతాడో లేదు, దివ్య వెళ్ళిపోయిన దిగులతో కూర్చుంటాడో తెలియదు. మరీ అంత బాండింగ్ ఉంటే కరెక్ట్ కాదు అది. ఇప్పుడు వాళ్ళంతా చెప్పినప్పుడు కూడా ఆయన ఆట దెబ్బ అవుతుంది దివ్య అన్నప్పుడు కూడా దివ్య పక్క తొలగాలి. తొలగకుండా ఇంకా సాడీలు చెప్తుంది తనుజ మీద. ఇమాన్ వెళ్ళి ఆయుష వెళ్ళి ఇమాన్ చెప్తే వీళ్ళిద్దరు వెళ్ళి దివ్య చెప్తున్నారు తనుజ మీద. దివ్య వెళ్ళి భరణి గారు చెప్తుంది. ఏంది ఇది? చిన్న చిన్న ఆటలాగా ఉండే అన్నీ కూడా. ఇంకా భరణి గారు ఈ విధంగా ఉంటే ఈ ఓటింగ్ ఉండదేమో ముందు. మరి వాళ్ళంతా ఓపెన్గా నాకు సార్ చెప్పారు, అక్కడికి వచ్చిన వాళ్ళు చెప్పారు. మార్చుకోకపోతే ఎవరేం చేయలేరు, ఆడియన్స్ కూడా ఎవరేం చేయలేరు. కొద్దిగా మారుతాడేమో, నీ మాత్రం ఓటింగ్ అని పడుతుందేమో. 4th ప్లేస్లో భరణి గారు ఉన్నారు. 5th ప్లేస్ వచ్చేటప్పటికి దివ్యకి రాముకి పెద్ద తేడా ఏమి లేదు. దివ్య అని వెళ్ళిపోవచ్చు, రాము అని వెళ్ళిపోవచ్చు. ఇద్దరు అమ్మాయిని పంపించాం కదా, అమ్మాయి ఎందుకు అనుకుంటే రాము వెళ్ళిపోతాడు. లేదు అమ్మాయి అయినా పర్లేదు, అబ్బాయి అయినా పర్లేదు అనుకుంటే అమ్మాయిని పంపించవచ్చు. ఇద్దరు ఎవరైనా వెళ్ళిపోతారు. మరి వీళ్ళిద్దరికి సంబంధించిన ఆడియన్స్ కానీ ఫ్యాన్స్ కానీ ఓటేసుకొని అక్కడ ఉంచుకోండి. వాళ్ళైతే మారరు లోపల. ఎందుకంటే మారాలి. కొన్ని సజెషన్స్ ఇచ్చినప్పుడు మారినట్టు నటించాలి కదా జనానికి. ఇప్పుడు అక్కడ చూడు, తనుజ ఆడద్ది, మాధురి ఏమంటుంది, తనుజ ఆడుతుంది, కొంచెం దూరం పెట్టినట్టు అనిపిస్తుంది కానీ మనసులో ఉంటుంది కదా వాళ్ళ బాండింగ్. అప్పుడే ఎట్లా కట్టవద్దు, 5 వారాలు ఉన్నారు అని అంటుంది. అది కరెక్టే. ఒక విధంగా అట్లా కూడా ఆలోచిస్తారు. ఇప్పుడు కొంచెం దూరం అవుతుందిలే, అక్కడక్కడ ఉంటుందిలే అంటే తనుజాకి అవకాశం టైం దొరకట్లే. అక్కడ వంటగదిలోనే ఉంటుంది పద్దాక. ఆ టైం దొరకపోవటం వల్ల మరి కళ్యాణ్ దూరంగా ఉంటున్నాడు, భరణి గారు దూరంగా ఉంటున్నాడు. కళ్యాణ్ అయితే అసలు రాత్రి అయితే ఎదిరించి కొట్టింది వెళ్ళిపోని. పడుకునేటప్పుడు వచ్చాడు, వెళ్ళిపో నాకు నిద్ర లేకపోతే వస్తాను, వెళ్ళిపో బయటకు వెళ్ళిపో అన్నది. మరి అట్లా ఉంటే ఇంకా తనుజ ఇంకా చాలా బెస్ట్. ఎందుకంటే బయటకు మాటలే కాదు కదా, ఏం చెప్తుంది, క్యారెక్టర్ చూస్తారు, మొత్తం చూస్తారు బయట ఆడియన్స్ అన్నీ కూడా. మన మాట తీరు, వ్యవహార, బాడీ లాంగ్వేజ్ అంతా చూస్తారో చెప్పింది. మరి మాటలు చెప్పుకున్నట్టు చేతల్లో కూడా చూపిస్తే ఈ విధంగా మారితే బాగుంటుంది. తనుజ మీద మాత్రం దివ్య పైకి తనుజతో మాట్లాడుతుంది కానీ భరణి గారికి ఎక్కేస్తానే ఉంది, ఇమ్మాన్లీలు ఎక్కేస్తున్నాడు. నెక్స్ట్ రాము అయితే ట్రూ ఫేస్ అబ్బా. నిన్నేమంటున్నాడు, భరణి దివ్య ఇద్దరు బాధపడకుండా ఏడ్చుకుంటున్నారు. వాళ్ళు ఎట్లా అంటున్నారు, ఇన్ని చెప్పినా వాళ్ళకి సర్దుకోవట్లేదు, వాళ్ళు పదే చెప్తున్నారు, ఎందాకని చెప్పేది నేనని భరణి గారు బాధపడుతుంటే దివ్య ఏమో బాధపడే వ్యక్తిని పట్టుకొని మళ్ళీ దివ్య ఏమంటుంది, నువ్వు ఆడుకోపో, వెళ్ళిపో, విడిగా వెళ్ళిపో అని భరణి గారిని అంటుంది. ఆ మాటలు వినటానికి రాము అసలు నిజమే ఇమ్మానుయేల్ చాలా గెస్ చేసి ఇంతకుముందు అన్నాడు ఏమైనా లైవ్లో. రాము మన మాటలు వింటప్పుడు ఏం ఎరగనట్టుగా, డ్యాన్స్ చేస్తున్నట్టుగా, ఆట ఆడుతున్నట్టుగా వచ్చిపోతుంటాడు, అది యాక్టింగ్ కాదు, మనం అనుకున్న ఇంటానికి వస్తున్నాడు రాము అని అన్నాడు ఇమ్మానుయేల్. వీళ్ళందరూ తనుజేవాళ్ళు. అది కరెక్టే. ఎన్నిసార్లు తిరిగాడు అనుకున్నా అక్కడ, అటు ఇటు తిరుగుతున్నాడు. తర్వాత వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు రాగానే ఆయుష రాము రాగానే వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే ఏంది మనం రాగానే వెళ్ళిపోయారు, ఇప్పుడు దాకా ఏదో మాట్లాడుకుంటా అంటున్నాడు రాము. ఆయుష అంటుంది ఏంటి గొడవ అంటే, ఏదేదో మాట్లాడుతున్నారు, సంథింగ్ ఏదో రాంగ్, బాండింగ్ విషయమే. భరణి అంతగా కొడుకని ఇష్టపడుతున్నాడు, భరణిగా నాన్నగారని కాళ్ళకు దండం పెట్టాడు. మరి కొడుకని ఇష్టపడే కదా రీతిని కూడా పక్కబెట్టి రాముకి సపోర్ట్ చేసాడు కెప్టెన్సీలో. అలాంటి భరణి గారి మీద అక్కడ ఆయుష సాడీలు చెప్తున్నాడు. ఎంత టూ ఫేస్ కదా రాము. అసలు మళ్ళీ ఆయుష చుట్టూ తిరుగుతున్నాడు. ఆయుష చూస్తుంటే ఏంటో లుక్ అన్నాడు, ఎందుకు డ్యాన్స్ నేర్పుతున్నాడని. కొంచెం రాము యాటిట్యూడ్ కూడా మారింది, మాట తీరు కూడా మారింది. అసలు ఒరిజినల్ ఇదే, మాస్క్లని బయటకు వస్తున్నాయి ఒకటొకటి బయటికి. ఎన్నాళ్ళు మాస్క్ వేసుకొని అక్కడ ఉండలేరు కదా, ఒకడొకటి బయటకు వస్తున్నాయి. అసలు రియల్ ఫేస్ రాము బయటకు వచ్చాడు ఇప్పుడే, మామూలు కాదు. అన్నీ ఒకళ్ళ మీద ఒకళ్ళు అక్కడ అన్నీ చెప్తున్నాడు బాగా. గౌరవ్కి అన్నీ చెప్పాడు ఇక్కడ విషయాలు. అందుకని గౌరవ్ తెగ మెచ్చుకుంటున్నాడు రాముని, అన్ని విషయాలు చెప్తున్నాడు. వీళ్ళకి అర్థం కావట్లే, వాళ్ళు మంచిగా ఫ్రెండ్షిప్ చేసినట్టు చేసి వీళ్ళ విషయాలన్నీ కనుక్కుంటున్నారు. వీళ్ళకి అర్థం కాక మొత్తం చెప్పేస్తున్నారు వాళ్ళకి. మరి రాము అయితే లాస్ట్ పొజిషన్లో ఉన్నాడు. మరి ఆడియన్స్ నచ్చుకోవట్లేదో నచ్చుకోవట్లేదు, మరి ఎందుకో తెలియట్లేదు, ఏమి నచ్చట్లేదు. ఇప్పుడైతే ఫస్ట్ పొజిషన్లో తనుజ, సెకండ్ పొజిషన్లో సుమన్, థర్డ్ పొజిషన్లో డెమాన్, ఫోర్త్ పొజిషన్లో భరణి గారు, ఫిఫ్త్ పొజిషన్లో దివ్య, సిక్స్త్ పొజిషన్లో రాము ఉన్నాడు. అబ్బాయి అయితే రాము వెళ్తాడు, అమ్మాయి అయితే దివ్య వెళ్తుంది.
మరి మీ ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు ఓటు వేసుకోండి. ఎవరికి ఓటు వేస్తున్నారో కూడా చిన్న కామెంట్ అయితే చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.